అందరికీ నమస్కారం. భగవద్గీత విశ్లేషణ సిరీస్ పార్ట్ 2కి స్వాగతం. మనం తొలిగా భగవద్గీత ఎలా ఆరంభించాము, ఎలా చేశాము దాని గురించి చెప్పుకోవడం జరిగింది మొదటి సిరీస్లో. ఇప్పుడు పార్ట్ 2లో ఈ షయ్యి పిలేగా కథాగమనం ఎలా చేయాలని మనం ఆలోచించినప్పుడు ఫస్ట్ ప్రార్థన అనంతరము సంక్షిప్తంగా ఆ స్టోరీ గురించి నృత్యం చేయడం జరిగింది. ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఇలా ఎండ్ అవుతుంది అన్నటువంటి ఒక చిన్న నృత్యంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత సంధి వచ్చిన తర్వాత కూచిపూడి నృత్యంలో ప్రాధాన్యమైనటువంటి అంశము దరువు సాంప్రదాయం అనగానే ఇది మన కూచిపూడి నృత్యం అని చెప్పుకోవచ్చు. దాని యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, ఒక పాత్ర బయలుదేరుతున్నప్పుడు ఆ పాత్ర తన గురించి తను చెప్పుకోవడం, అది దాని ఎందే అనేక రకాలైనటువంటి విన్యాసమైనటువంటి అడుగులు, అంటే కాల ప్రమాణంగా పలుకుడు వరుసలు కానీ ఈ అన్నీ కూడా తీశ్రం మిశ్రం సంకీర్ణం ఇవన్నీ కూడా కొన్ని అడుగులని సమాహారం చేసేసి దాన్ని ఒక స్టాండర్డ్గా ఒక క్రమ పద్ధతిలో చక్కగా చూపించడం అనేది మన కూచిపూడి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం. అంటే ఒక దరువు అనేది ఇలా ఉంటుంది. ఉదాహరణకి దీంట్లో ఏంటంటే పయనమయ్యనిదే మాధవుడు అన్నటువంటి దరువు కృష్ణుడు. ఈ కృష్ణుడు రాయబారానికి బయలుదేరుతున్న దగ్గర నుంచి చేస్తే బాగుంటుంది. అడ్రాప్ట్గా ఏదో గీత అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, శ్రీకృష్ణుడు ఆ పాండవుల యొక్క సందేశం, అంటే ధర్మరాజు కానీ భీముడు కానీ అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని వాళ్ళు ఎంతమటుకు ఏ సందేశం చెప్పమన్నారు, యుద్ధం చేయమన్నారా లేకపోతే యుద్ధం కాకుండా ఒక రాజ్యం ఇస్తే సరిపోతున్నారా అని ఒక సందేశాన్ని తీసుకొని ఆ సందేశాన్ని ఒక దూతగా ఆ రాయబార సభకి బయలుదేరడం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ సభాశయంలో మనం చూద్దాం. ఇప్పుడు ఆయన ఎలా బయలుదేరాడు అంటే, సపోజు పయనమయ్యనిదే మాధవుడు పాండు కుమారుల ప్రియ బాంధవుడు తత్తి తన్నత దిందగ తత్తి తన్నత దిండ అంత శ్రీకాలంలో తక్క దిమ్మి తక్క జైను అంటే ఏంటి కాల ప్రమాణంలో నడక, అలాగే పలుకుడు వరుసల్లో కాల ప్రమాణం పయనమయ్యనిదే మాధవుడు పాండు కుమారుల ప్రియ బాంధవుడు. ఇలాగా మన గమనం ఏంటంటే, దాంట్లో అనేక రకాలైనటువంటి దిజితేలు కానీ తేదీతేలు కానీ తీర్మానం కానీ అలా విన్యాసాలు కానీ అనేక రకాలుగా దాంట్లో ఇనుమడింపు చేసి, అంటే కేవలం మనం ఒక పాట చేసి పాటలో ఒక అడుగు చేసే కాకుండా వాళ్ళు మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, కొన్ని అడుగులు దరువులో ఉండాలి, ఇలా చేయాలి అని. అలాగ పయనమయ్యే అంటే పల్లవిలో ఎందుకు చెప్తున్నానంటే, నేను పయనమయ్యేది పల్లవిలో ఎక్కువ వస్తాయి అడుగులు, మళ్ళీ ప్రతి చరణంలో అలా విన్యాసాలుగా రావు. అది మామూలుగా రిపిటేషన్లో జరుగుతూ ఉంటుంది. అంటే దిజితేలు కానీ తగదిం తగజన్ కానీ వరుసల్లో చతురస్రం కానీ తీసరం కానీ దాంట్లో వరుసల్లో జరుగుతూ ఉంటుంది. అది కథాగమనం ఎక్కువ జరుగుతుంది. పల్లవిలో మాత్రం అనేక రకాలైనటువంటి విన్యాసాలన్నీ కూడా ఎక్కువ పల్లవిలోనే రావడానికి దరువులో ఎక్కువ ప్రాముఖ్యత ఉందన్నమాట. అందువలన పల్లవి ప్రాణంలాగా ఉంటుంది ఈ దరువుకి. మన శ్రీకృష్ణుని ఇలా ప్రమోట్ చేసాం అనమాట. భగవద్గీతలో రాయబారానికి బయలుదేరడం, ఆయన ఏ సందేశం తీసుకెళ్ళాడు అని శ్రీకృష్ణుడు ద్వారా మనం చెప్పించడం జరుగుతుంది. ప్రియ
బాంధవుడు కొలువు కోటమున తులువ కోటమి గదికి పల్లవు సలుపున కొలువు కోటమున తులువ కోటమి గదికి పల్లవు సలుపున కరి కొలువల సంగుచు మానము కాచిన బలరామానుజుడవో మురకరి కొలువల సంగుచు మానము కాచిన బలరామానుజుడవో మురకరి పయనమయ్యేది మాధవుడు పాండుకుమారుల ప్రియ బాంధవుడు పయనమయ్యేది మాధవుడు మాధవుడు తదుపరి దుర్యోధనుడు సభకి ఎలా బయలుదేరతాడు? వాళ్ళ అంటే శ్రీకృష్ణ రాయబారం బయలుదేరేటువంటి ఉత్తం తర్వాత ఏంటంటే మనకి అంటే మనం ఎలా చెప్పుకుంటాం, దుష్ట చతుష్టయం అని చెప్పుకుంటాం. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అలాగే కర్ణుడు, శకుని, ఇలాగా. తర్వాత మనం ఏం చేస్తామంటే తద్దణ తజ్జను దిగితక తక దిగిజ్జను తదిగినతం లెసగ కురుపతి సభకు చేరెను లీలగటివేయో సంతరించుకొని అన్నటువంటి సభ. ఇది కూడా అంతే సేమ్. అంటే మన పూర్వకాలంలో మన రాజు వెడలే సభకు ఎలాగా అనేక రకాలైనటువంటి విన్యాసాలు ఎలా చూపిస్తారు, అలా కట్టెతో చూపిస్తారా, లేదంటే రాజుగారు వెళ్ళని చూసారా, ఆ దర్పం ఎలా ఉంటుంది అన్నటువంటి భావాన్ని మనం బేస్గా చేసుకొని ఇటువంటి రాయడం జరిగింది, మనం చేయడం చేసింది. పూర్వీకులు చేసినటువంటి చక్కటి యక్షగాన శైలిని మనం వీళ్ళు జగన్నాచార్య గారు రాశారు. అలాగే సంగీతం సూనాడు గారు కూర్చుని దానికి తగినట్టుగా మనం డాన్స్గా ఎలా చేయొచ్చు అని. ఇప్పుడు లెసగ కురుపతి అనే దాంట్లోనే మనం అన్ని వరుసలన్నీ వస్తాయి. వరుసలు అది దిగితేయవచ్చు, అలాగే వరుసలు ఎట్లాగంటే తెయిది జితై చైతై దిజితై చైతై తై దిజితై అని ఎలా వస్తాయో, అలాగే దిజితైలు ఎలా వస్తాయో అలాగే ఉసి తజం తక దినది తక్క దిమి తజం తక దినదీం తక్క తిత్త తక్క జన్ అంటే కిందకాలం ఆ పైకాలం అలాగా కాల ప్రమాణంతో కూడా దీన్ని మనం చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఈ పల్లవిలో మన అరుగులన్నీ కూరుస్తాం. తర్వాత దుర్యోధనుడు, మన సోదరుడైనటువంటి దుశ్శాసనుడు, స్నేహితుడైనటువంటి కర్ణుడు, అలాగే శకుని మామ, మనం ఏమి చెబితే అది అలా ఉంటుందన్నట్టుగా ఆ రచన అలా చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళతో సన్నిహితంగా ఉండి వాళ్ళందరికీ సభకి బయలుదేరినటువంటి ఆ దర్పమైనటువంటి ఈ దరువు మనం తప్పకుండా చూడాలి. ఇవన్నీ కూడా మనం చెప్పడం కాదు, చూసినప్పుడు ఆ దృశ్యం మనకి ఓహో దుర్యోధన సార్వభౌముడు ఎలా ఉన్నాడు, కర్ణుడు ఎలా ఉన్నాడు, దుశ్శాసనుడు ఎలా ఉన్నాడు, వాళ్ళ యొక్క శైలి ఎలా ఉంటుంది, ఆ వీర రసం ఎలా ఉంటుంది అని మనకి చక్కగా చేయడం జరుగుతుంది. మేము తగినట్టుగా అలా కూర్చోవడం కూడా జరిగింది ఆనాడు. ఎందుకు నేను చెప్తానంటే ప్రేక్షకులకి ఆదరణ ఆ రోజు ఈ దరువుల్లో అలా ఉంది. ఇందాక కృష్ణుడి ప్రవేశ దరువు గురించి మనం చూసాం, దరువు గురించి అని కూడా మనం తెలుసుకున్నాము. దుర్యోధనుడు తన సహచరులతో అంటే దుశ్శాసనుడు, కర్ణుడు, అలాగే మామ శకునితో బయలుదేరినటువంటి విధానాన్ని దరువు రూపంగా చూడండి. తీర్మానం తద్దణ తజ్జను దిగతక తగ దిగి జను తదిగినతం కురుపతి సభకు చేరెను లీలగటీవియు సంతరించుకొని లెసగ కురుపతి సభకు చేరెను లీలగటీవియు సంతరించుకొని లెసగ కురుపతి సభకు చేరెను లీలగటీవియు సంతరించుకొని దుస్సేనుడు సతుడు కన్నునితో తోడై నిలువగా మామయు శకుని దుస్సేనుడు సతుడు కన్నునితో తోడై నిలువగా మామయు శకుని దుస్సేనుడు సతుడు కన్నునితో
చేరెను వీరగట్టివియు సంతరించుకొని ఎచ్చగా కురుపతి సభకు చేరెను వీరగట్టివియు సంతరించుకొని ఎచ్చగా కురుపతి సభకు చేరెను వీరగట్టివియు సభకు చేరెను వీరగట్టివియు సంతరించుకొని గురుపతి 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 సభకు చేరెను దుష్టసేనుడు సకుడు కన్నునిక తోడై నిలువగ మామయుడికి దుష్టసేనుడు సకుడు కన్నునిక తోడై నిలువగ మామయుడిగుని గురుపతి సభకు చేరెను ఇప్పటిదాకా మనం కృష్ణుని ప్రవేశ దరువు, అలాగే దుర్యోధనుడు చతుష్టయంతో కలిసినటువంటి దరువు మనం చూడడం జరిగింది. ఇప్పుడు భగవద్గీత విశ్లేషణ సిరీస్లో తదుపరి భాగం కౌరవ సభ ఎలా ఉంటుంది, ఆ కౌరవ సభలో జరిగినటువంటి సంఘటనలు, వాద ప్రతివాదనలు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా మనం చక్కటి నృత్య సన్నివేశాలతో ఎలా చేసామనేది కూడా మనం తదుపరి విశ్లేషణ సిరీస్లో చూద్దాం. నమస్కారం.